లాస్ట్ వీడియోలో మనం ఈ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి ఈ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంది కదా, COE జనరల్ అండ్ వొకేషనల్. సో అది ఎట్లా అప్లై చేయాలని మనం చూసాం. ఇప్పుడు హాల్ టికెట్స్ అనేది వచ్చాయి. సో అవి ఎట్లా డౌన్లోడ్ చేయాలని చూద్దాం. ఈ డౌన్లోడ్ హాల్ టికెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్లో క్యాండిడేట్ ఐడి ఉంటుంది, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు ఇక్కడ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఎట్లా చూద్దాం. ఇది క్యాండిడేట్ ఐడి అయినా రిఫరెన్స్ ఐడి అయినా రెండు కూడా ఒకటని మీరు గమనించవచ్చు. నెక్స్ట్ ఇక్కడ గో మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. అయితే మీ దగ్గర రిఫరెన్స్ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మనం ఈ ప్రాసెస్ ద్వారా చేసుకోవచ్చు. ఒకవేళ ఇవి లేనట్లయితే మన నేమ్ ద్వారా కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మొబైల్ నెంబర్ ద్వారా కూడా చేసుకోవచ్చు. అంటే మీరు అప్పుడు అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ కనుక మిస్ అయినట్లయితే ఈ మొబైల్ నెంబర్ని అప్పుడు మీరు అప్లై చేసినప్పుడు ఇచ్చినటువంటి మొబైల్ నెంబరు అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గోమి క్లిక్ చేసినట్లయితే మనకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. సో మనం ఈ మూడు రకాలుగా మనం చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు గోమి క్లిక్ చేద్దాం. ఇక్కడ వచ్చిన డీటెయిల్స్ మీవైనా కావు, ఒకసారి వెరిఫై చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఎగ్జామినేషన్ టైం అదేవిధంగా ఆ సెంటర్ కూడా మనకి డీటెయిల్స్ అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మీరు ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా అన్ని కూడా చదువుకోవాల్సి ఉంటుంది. సో మనం ఈ విధంగా హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చును. మీకు ఈ ఎగ్జామినేషన్ సెంటర్ కనుక అడ్రస్ తెలియనట్లయితే ఇక్కడ సెల్ నెంబర్ ఉంటుంది, వాళ్ళకి కాల్ చేసి మీరు ఆ అడ్రస్కి వెళ్ళొచ్చు. మీరు అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ కనుక మిస్ అయినట్లయితే ఆ అప్లికేషన్ ఫామ్ని ఎలా డౌన్లోడ్ చేయాలని కూడా ఇప్పుడు చూద్దాం. ఇక్కడ డౌన్లోడ్ సబ్మిట్ అప్లికేషన్ ఉందిగా, దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ క్యాండిడేట్ ఐడి ఉంది కదా, అదే రిఫరెన్స్ ఐడిని ఎంటర్ చేయండి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్. ఓకే, మనం ఈ విధంగా ఈ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డౌన్లోడ్ అనేది అయిపోతుంది. మీ బ్రౌజర్లో పాపప్స్ అనేటివి ఎనేబుల్ చేసి ఉండాలి. అలా చేసి ఉంటే మాత్రమే మనకి ఇలా ఇంతకుముందుకు వచ్చినట్టు ఇక్కడ ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది, లేదంటే రాదు. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.